నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? వాడు అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లుంగిలేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాపురి చేసింది? నేనేనండి. దీన్ని అండాపురి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ ముఖారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తి ఉందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మోగిండి. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు కానీ బాధతో చచ్చిపోయారు. ఏమిటి నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట వల్చేస్తాను. లోపల పద. ఏయ్, ఆగక్కడ. ఎవర్రా నువ్వు? ఏమండి, వీడెవరో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. నువ్వెవడ్రా? మా ఆయన్ని పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడురా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుండే. హాయ్ బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. లుంగియా? ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత బుధం మీద చేసింది. ఆ తర్వాత నేను బుధం మీద చేయించాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడిగారా? నీ అబ్బా, నువ్వు చెప్పు. తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను. లేకపోతే షేవ్ అయిపోను. లే పద. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది. లేదు కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాదగా చెబుతావా, దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి, దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండాసోరి మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను. ఆఖరికి బస్సు పున్నాయి క్వార్టర్ రేట్ లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా, నీ బావను బస్సు పున్నాయిని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీడులో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా.
మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బుట్టలు మామిడికాయలు తెస్తావని తిన్నాన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామ్మర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. బాబు ఎస్ కాస్త చూపిస్తావా? ఏం చూపిమంటావు? ఇక్కడ మీ షాప్ లో ఏముంటే అదే చూపించండి. కనిపిస్తున్నాయా? వెళ్ళి చూసుకోండి. ఈ కాలం కుర్రాలే అంత, అమ్మాయిలు కనిపిస్తే చాలు అని అడగపోయిన అన్ని చూపించేస్తారు. అదే మగడు నోరు తెరిచి అడిగితే మాత్రం చూసుకో అంటారు. చూడు బాబు, బొమ్మ కొంటే బొమ్మ ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. కార్డ్ కొంటే కవర్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు. అదేంటయ్యా, వంకాయలు కొంటే వంకాయకి కొసలు ఇస్తారు, 2 చొక్కాలు కొంటే ఓ చొక్క ఫ్రీగా ఇస్తున్నారు. ఇవాళ రేపు బజార్లోకి వెళ్తే ఒకటి కొనండి ఇంకోటి తీసుకుపోండి అంటున్నారు. టీవీల దగ్గర నుండి విమానాల దాకా నువ్వేటి ఏది ఫ్రీ లేదంటున్నా. చూడండి, నన్ను అనవసరంగా విసిగించొద్దు. మీరు కావాలంటే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి. అలాంటి మా షాప్ లో ఏం ఉండవు. వెళ్ళిపోవటానికటయ్యా కాదు, వెళ్ళిపోవటానికి నీ షాప్కి వచ్చింది. ఈ అమ్మాయి ఎంత? అది అమ్మాయి కాదు, బొమ్మ. అదేనా ఎంత అని అడుగుతున్నాను. 300. ఖరీదు ఎక్కువే. ఈ పెట్లెంత? 200. ఇది ఉంచు. హలో మాస్టారు, డబ్బులు 200. 200? ఆ, ఎందుకు కావాలి? బిడ్డ బొమ్మ తీసుకుపోతున్నారుగా. అమ్మాయి బొమ్మ ఇచ్చాను కదా. నువ్వెవరయ్యా బాబు? 300 కదా. ఏటయ్యా కొనందని డబ్బులు అడుగుతావేటయ్యా? సరే అయితే దీనికి ఇచ్చేయి. ఇప్పుడు అమ్మాయి బొమ్మ నీకు ఇచ్చేసాను కదా, అవును ఈ బొమ్మ నేను తీసుకెళ్తున్నాను. అవును. దాని ఖరీదు 300, దీని ఖరీదు 200. అవును. 300 200 పోతే 100 రూపాయలు నువ్వే నాకు తిరిగి ఇవ్వాలా? ఇదిగో, ఇది నువ్వు తీసుకుపోతున్నావు, ఇది నాకు ఇచ్చినావు. సరే అయితే దీని డబ్బులు ఇచ్చేయి. ఏడవడండి బాబు, కొనందని డబ్బులు అడుగుతాడు. సరే దీనికి ఇచ్చేయి. మళ్ళా దీన్ని కూడా ఇవ్వవా? అమ్మాయి బొమ్మ ఇచ్చాను కదా. సరే ఇప్పుడు నువ్వు తీసుకున్న దానికి ఇచ్చేయి. బొమ్మ ఇచ్చాను కదా. ఇంకా అయితే ఓకే. ఎవరా అది? నిన్ను ఎందుకేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ ని చూసా, బ్యాక్ ని చూసా, ఫేస్ ని చూసాం. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా. అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆమదమ్మవాడా, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిటా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. బడుద్దాయి రాస్కల్. టీచర్, సార్ మీకోసం పోలీస్ వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీస్ ఏమిటా? పొరంబొక్క విధవా, పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసే మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? అదిగో. నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లడు మాస్టర్వి? చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాళ అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకయ్యా, మా అంటి ట్రాఫిక్ టైము ఇదే రోడ్డు మీద అయితే 5-10 సంపాదించుకునేవాడిని. నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి, పక్కవాడిని మీరే చూసి చూన్నట్టు వదిలేయాలి. అయ్యా